హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇవాళ నేను నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ అలాగే పెరుగు చట్నీ చూపించబోతున్నాను. ఇవాళ మా లంచ్. అందుకోసం నేను అన్నీ రెడీ చేసుకున్నాను. కట్ చేసి ఆల్రెడీ వెజిటేబుల్ అన్నీ ముందే పెట్టుకున్నాను, ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు వంకాయలకి స్టఫ్ అయితే రెడీ చేసుకున్నాను. ఎండు కొబ్బరి, పల్లీలు, అలాగే జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కొంచెం అల్లము, వెల్లుల్లి అన్నీ నూనెలో వేయించుకున్నాను. సో పసుపు, సాల్ట్ అన్నీ యాడ్ చేసి చింతపండు అన్నీ మిక్సీ పట్టుకున్నాను పేస్ట్ లాగా. నాకు ఇలాగా అయితే చాలా ఇష్టము. సో వంకాయలకు స్టఫ్ అయితే పెట్టేశాను. పల్లీలు, ఎండు కొబ్బరి చేస్తే నూనె వంకాయ నాకు చాలా ఇష్టము. సో ఇప్పుడైతే నేను మజ్జిగకి తిరగబాతు వేసుకున్నాను, పోపు వేసేస్తాను. సో పోపు కూడా రెడీ అయిపోయింది పెరుగు చట్నీ కోసం. సో అంతే, పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నా స్టైల్లో మాత్రం నేను ఇలానే చేస్తాను. సో ఇప్పుడైతే వంకాయ కూరకి పోపు వేసుకున్నాను. పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిగడ్డ అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని. సో ఇది బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. అలాగే పోపులో కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే మంచి గుమగుమలాడుతుంది, బాగా వాసన. సో వంకాయలు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు బాగా కలుపుకొని ఓ 2-3 మినిట్స్ బాగా ఆయిల్లోనే కలుపుతూ మగ్గనివ్వాలి. అప్పుడైతేనే గుమగుమలాడిపోతుంది గుత్తి వంకాయ, టేస్టీగా వస్తుంది. నేనైతే మసాలాలోనే ఎంచుతాను. కొంతమంది అయితే ఉత్త స్టఫ్ పెట్టేసి వంకాయల్లో ఆయిల్లో ఫ్రై చేస్తారు ముందు, కానీ నేనైతే నా స్టైల్లో నేను ఇలాగే చేస్తాను. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. సో ఇప్పుడైతే వంకాయలు బాగా మగ్గినాయి కదా ఆయిల్లో. ఇప్పుడైతే నేను మిగిలిన స్టఫ్ పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బాగా వంకాయలు ఉడికేటప్పుడు మంచి సువాసన వస్తుంది, అలాగే టేస్ట్ కూడా వస్తుంది. నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. సో ఇప్పుడు మళ్ళీ బాగా అంతా కలుపుకొని మళ్ళీ ఓ 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. అప్పుడే వంకాయ చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడైతే మూత పెట్టుకుని మళ్ళీ మగ్గనివ్వాలి. సో ఇప్పుడు చూడండి, చాలా మగ్గిపోయింది, బాగా గుమగుమలాడిపోతుంది గుత్తి వంకాయ. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎండు కొబ్బరి, పల్లీలు అవి యాడ్ చేశాను కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో నేను ఇలాగే గుత్తి వంకాయ చేస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది, అలాగే నిల్వ ఉంటుంది కూడా. 2-3 డేస్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఈ వాటర్ సరిపోతాయి ఇది మగ్గేటప్పటికి. సో కలుపుకొని ఇప్పుడు సాల్ట్ అవి సరిపోయినాయో కొంచెం చెక్ చేసుకోవాలి. నేను వేసినవన్నీ సరిపోయినాయి, ఫస్ట్లోనే యాడ్ చేసుకున్నాను. సో మీరు చెక్ చేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. చూడండి ఇప్పుడు బాగా ఉడుకుతుంది, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది.
సో ఫైనల్గా గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇవాళ మా లంచ్ పెరుగు చట్నీ, రొటీన్గా రసం, వేడి వేడి రైస్. ఎలా ఉన్నా